హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ భారత్కు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగానే రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు. ఇదే సమయంలో భారత్, ఫ్రాన్స్ మధ్య కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే ఇదే ఇప్పుడు మన పొరుగును ఉన్న చైనాకు మింగుడు పడడం లేదు. దీంతో తీవ్ర కలవరంలో మునిగిపోయిన డ్రాగన్ తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ఫ్రాన్స్కు మరింత దగ్గరయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఏకంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ రంగంలోకి దిగడంతో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్గా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ రక్షణ రంగంలో భారత, ఫ్రాన్స్ ఉమ్మడి సహకారంపై ప్రధాని మోదీ, ఇమాన్యుయల్ మ్యాక్రాన్ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ పరిణామాలే ప్రస్తుతం చైనాను ఆందోళనకు గురి చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే వెంటనే ఫ్రాన్స్తో తమ బంధాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం స్వయంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రకటన చేశారు. చైనా, ఫ్రాన్స్ మధ్య దౌత్య సంబంధాలకు 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా రాజధాని బీజింగ్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో షీ జిన్పింగ్ మాట్లాడారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్రమైన సవాళ్లు ఎదురవుతున్న వేళ మానవాళి భద్రత, అభివృద్ధి, శ్రేయస్సు, శాంతి కోసం ఫ్రాన్స్, చైనాలు సంయుక్తంగా కొత్త మార్గాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఉందని జిన్పింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా, ఫ్రాన్స్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తమ దేశం ఎంతో ప్రాముఖ్యతనిస్తోందని గుర్తు చేశారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు, ఈ బంధాన్ని మరింత ఎక్కువ చేసుకునేందుకు ఈ 60 ఏళ్ల వేడుక మంచి అవకాశమని జిన్పింగ్ వ్యాఖ్యానించారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఫ్రాన్స్ నుంచి అత్యుత్తమ నాణ్యమైన ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడాన్ని చైనా పెంచుకుంటుందని తెలిపారు. ఫ్రాన్స్ సేవలను మరింత పెంచుకుంటామని తేల్చి చెప్పారు. చైనా కంపెనీలకు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ సర్కార్ కూడా ఇలాంటి వ్యాపార అవకాశాలనే కల్పిస్తోందని ఆశిస్తున్నట్లు వాంగ్ యీ వెల్లడించారు. అయితే భారత్తో ఫ్రాన్స్ ఇటీవల చేసుకున్న ఒప్పందాలు, పెరుగుతున్న ద్వైపాక్షిక బంధంతో చైనా అప్రమత్తమైనట్లు ఈ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. మరి ముఖ్యంగా రక్షణ పరంగా ఫ్రాన్స్తో భారత్ ఒప్పందాలు కుదుర్చుకోవడం చైనాకు ఏమాత్రం నచ్చడం లేదు. భారత్ల మ్యాక్రాన్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. రక్షణ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీతో పాటు సైనిక అవసరాలకు సాంకేతిక సహకారం ఇచ్చిపుచ్చుకోవడానికి ఓ రోడ్ మ్యాప్ రూపకల్పనపై ఇరు దేశాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. దీంతో పాటు వ్యూహాత్మక హిందూ మహాసముద్రం, ఇండో పెసిఫిక్ ప్రాంతంలో రెండు దేశాల పరస్పర సహకారంపైన మ్యాక్రాన్, మోదీ చర్చలు జరిపారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.